శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 16వ తారీఖు మార్చి నుంచి 31వ తారీఖు మార్చి మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఫలితాన్ని ఇస్తాయనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. మరి సింహరాశి వారికి ఏదైనా ఒక రాశి యొక్క ఫలితాలు ఆ రాశ్యాధిపతి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. సో ఒక విధంగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి సూర్య భగవానుడు ధన లాభాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఒక విధంగా ఇది ఏదన్నా ఒక ఆకస్మిక సంఘటనకి కారణమవుతూ ఉంటుంది. అది ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఎలాగ ధనాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి సడన్గా ఏదన్నా ఆర్థిక పరమైన లాభం కలగవచ్చు. ఇన్సూరెన్స్ ద్వారా కానీ చిట్ ఫండ్స్ ద్వారా కానీ ఏదైనా మీకు వారసత్వంగా రావడం వల్ల కానీ రావచ్చు. మరి అక్కడ రవి కూడా లగ్నాధిపతిగా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడు కాబట్టి అది ఒక విధంగా శరీరానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు. అంటే అక్కడ రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి సడన్గా ఏదన్నా హెల్త్ ప్రాబ్లం రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ రాహు రవి కలిసి ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి పితృదోషం అలాగే ఒక విధమైనటువంటి సర్పదోషం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా వైద్యం చేయించుకునేటప్పుడు అది రాంగ్ మెడిసిన్ అన్నా జరగవచ్చు, ఏదన్నా రియాక్షన్ రావచ్చు, ఏదైనా రాంగ్ ట్రీట్మెంట్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఏదన్నా కారణాల వల్ల వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకోవాల్సి వస్తే ఒక నైపుణ్యం కలిగినటువంటి వైద్యుల్ని సంప్రదించడం మంచిది. ఏదైనా ఒక రియాక్షన్ లాంటిది రావచ్చని చెప్తూ ఉంటారు. అంటే గత కాలంలో ఈ పాము కాటు వల్ల ఇబ్బంది ఉందని ఉండేది. ఇప్పుడు మరి పాములు లేవు, దానికి సంబంధించినటువంటి పరిసరాలు లేవు. కాబట్టి ఇది ఏ విధంగా మారిందంటే రాంగ్ ట్రీట్మెంట్ వల్ల, ఏదో చేయకూడని ఇంజెక్షన్ చేయడం వల్ల, ఆపరేషన్ వికటించడం వల్ల ఈ విధంగా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం మరి సింహరాశి వారికి ఆ విధంగా మరి జాగ్రత్త పడడం మంచిది. అయితే అది మంచిగా కూడా జరగచ్చు. సడన్గా ఏదన్నా ప్రభుత్వ పదవి రావచ్చు, ఆల్రెడీ ప్రభుత్వ పదవిలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ రావచ్చు. సో ఏదైనా ఆకస్మికంగా కొన్ని జరిగే అవకాశం అది ఉంది. కాబట్టి జాతకుడికి అటు అదృష్టంగానూ రావచ్చు, అటు ఇబ్బందికరంగా కూడా మారచ్చు. కాబట్టి ఎక్కువగా మరి జాతకుడు ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, అంటే మనకి శరీరానికి సంబంధించింది కానీ మనసుకు సంబంధించింది కానీ వచ్చినప్పుడు రాశ్యాధిపతిగా ఉన్నటువంటి గ్రహాన్ని మనం బలపరుచుకుంటే ఆ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. ఇప్పుడు సూర్య భగవానుడు రాశ్యాధిపతి కాబట్టి కంపల్సరిగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, సూర్య గాయత్రి పఠించడం, ఆదిత్య ఉదయాన్ని పారాయణ చేయడం. సో అలాగే దానికి సంబంధించిన విధంగా ఏదైనా సత్యనారాయణ వ్రతము, లేదంటే ఏదన్నా సూర్య భగవానుడు సంబంధించిన దేవాలయం, లేకపోతే కృష్ణుడి దేవాలయము, రామాలయము ఏదో ఒకటి దర్శించడం వల్ల కూడా జాతకుడికి చిన్న చిన్న ఉపద్రవాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇక సప్తమ స్థానం నుంచి 3 గ్రహాలు వీక్షించడం జరుగుతూ ఉంటుంది. సో శని వీక్షించడం వల్ల చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతుంటాయి. కుజుడు వీక్షిస్తున్నాడు. అంటే ఇక్కడ సప్తమ స్థానంలో 2 శత్రుగ్రహాలు సంచరించినప్పుడు కంపల్సరీగా జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలు ఎక్కువ అవడం కానీ, కొత్తగా విభేదాలు రావడం కానీ జరుగుతుంటుంది. లేదంటే మీరు ఎవరితోన్నా కలిసి వ్యవహారం చేస్తుంటే అది వికటించి ఇబ్బంది పడి పార్ట్నర్స్ విడిపోయే అవకాశం ఉంది. మీరు ఏదన్నా వ్యాపారంలో ఉంటూ పార్ట్నర్షిప్లో ఉంటే ఈ సమయంలో కంపల్సరీగా మీరు ఆ భాగస్వామ్యం రద్దవుతుంది. ఆ సంస్థ లేదంటే ఆ వ్యాపారం క్లోజ్ అయ్యే సూచనలు కూడా కనబడుతుంటాయి. సో ఏదన్నా, ఎందుకంటే మరి ఇంత గట్టిగా చెప్పడానికి అష్టమంలో కూడా మరి ఈ గ్రహాల ప్రభావం వల్ల కొంతవరకు ఈ వ్యాపార సంబంధించిన విషయాల్లో అనుకోని ఇబ్బందులు, అంటే పార్ట్నర్స్ ఉంటే ఖచ్చితమైనటువంటి చికాకులు కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ 2 ఈ విధంగా ఉంటే కేవలం ఒక గురుగ్రహం మాత్రమే మీకు భాగ్యస్థానంలో ఉంటూ అన్ని రకాల సమస్యల నుంచి బయటపడే విధంగా మిమ్మల్ని కాపాడడం జరుగుతూ ఉంటుంది. అంటే గురుగ్రహం భాగ్యంలో ఉంటే అదృష్టాన్ని కలిగించడం, పంచమ దృష్టితో లగ్నాన్ని వీక్షించడం వల్ల కంపల్సరీగా ఒక తండ్రి తన సంతానాన్ని కాపాడినట్టు మిమ్మల్ని అన్ని విషయాల్లో కూడా
గురువు కాపాడడం జరుగుతూ ఉంటుంది. సో పంచమాన్ని కూడా భాగ్య దృష్టితో వీక్షించడం వల్ల మీకు, మీ సంతానానికి, మీ ఆలోచనలకు కూడా మంచి సహకారం అన్నది లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా గురుబలం చాలా అనుకూలంగా ఉన్నది. రాహు, బుధ, రవి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. శని, శుక్ర మరి కుజగ్రహాలు న్యూట్రల్గా ఉన్నప్పటికి కూడా అవి ఎంతసేపు మీకు ఎగ్నెస్ట్గానే వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కారణం వల్ల మీరు ఈ సమయంలో పార్ట్నర్స్తో కానీ, భార్యతో కానీ, భార్య తరపు బంధువులతో కానీ, అది స్త్రీలైతే భర్తతో ఎటువంటి వివాదాలు పెట్టుకోవడం అంత అనుకూలమైంది కాదు. సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడుకోవడం మంచిది. ఎటువంటి గతంలో జరిగిపోయిన విషయాలు బయటికి తేవడం కానీ, చిన్న విషయాన్ని కూడా విమర్శించడం కానీ లేకుండా జాగ్రత్తగా సౌమ్యంగా వ్యవహరించడం మంచిది. సో కేతువు కూడా కుటుంబ స్థానంలో ఉంటూ కుటుంబ సభ్యుల మధ్య వ్యతిరేక ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. మీరు ఒకటి చెప్తే వారు వేరే విధంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. సో ఏదైనా ఈ సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ వారం ఈ పక్షంలో అంత అనుకూలంగా లేకపోవడం వల్ల ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబ విషయాలు, వైవాహిక జీవితానికి సంబంధించిన కొద్దిగా ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా గురుగ్రహ అనుగ్రహం ఉంది కాబట్టి మీరు ఆ గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన, సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ, దత్తాత్రేయుని పూజించుకోవడం చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా గురుబలంతో ఈ రాబోయే 15 రోజులు హ్యాపీగా ఆనందంగా ఉంటారని ఆశిస్తూ, సాధారణంగా ఈ గోచార ఫలితాలని ఫాలో అవుతున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ గ్రహాల యొక్క స్థితిరీత్యా కొన్ని రాజయోగాలు ఏర్పడుతుంటాయి, కొన్ని పాపయోగాలు ఏర్పడుతుంటాయి, కొన్ని సర్పయోగాలని, పితృదోషాలని ఏర్పడుతూ ఉంటాయి. ఈ దోషాలు జాతకుడి మీద, అందరి మీద ప్రభావం చూపించాలనే అవకాశం ఏమీ ఉండదు. ప్రస్తుతానికి ఈ పక్షంలో ఈ రవి, రాహు కలిసి ఉండడం వల్ల ఒక విధమైనటువంటి ఇది పితృదోషం అంటారు. ఒక విధంగా సంతాన దోషం. అంటే రవి ఏ కారకత్వాలు వహిస్తాడు? రవి తండ్రి కారకుడు, రాహుతో కలిసాడు, అందుకని పితృదోషం. రవి సహజ పంచమాధిపతి, సంతాన దోషం. అంటే ఏదైనా సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం. అంటే ఇది సహజంగా అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. రవి ఆత్మకారకుడు, రాహుతో కలిసి ఉన్నాడు. అది జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి కలగడం, ఇండివిజువల్గా బ్లేమ్ కలగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అదేవిధంగా మరి ఈ పక్షంలో శుక్రుడు శనితో కలిసి ఉన్నాడు. శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి, శని వృత్తికారకుడు కాబట్టి సహజంగా జాతకంతో సంబంధం లేకుండా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మంచి అవకాశాలు, వాళ్ళ పరిశ్రమలు ఇంప్రూవ్మెంట్ అవ్వడం, వివాహాలు జరగడం. అంటే కొద్దిగా శని అటు వివాహానికి ఇస్తూ ఉంటాడు, అటు ఉద్యోగాన్ని ఇస్తుంటాడు, జీవనోపాధి ఇస్తూ ఉంటాడు. ఏదైనా శుక్ర గ్రహం శని గ్రహం మిత్రులు అవ్వడం వల్ల ఇది స్త్రీలకి చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏ రాశి అయినా సంబంధం లేదు, కంపల్సరీగా ఈ శుక్రుడు శని కలిసి ఉన్నప్పుడు స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే గురువు అందరి యొక్క జ్ఞానానికి, వాళ్ళ యొక్క పవిత్రతకి కారణమవుతుంటాడు. ఎటువంటి గ్రహంతో కలలేదు. అందరూ చాలా నిజాయితీగా, నియమంగా ఉంటారు, దైవాన్ని పూజిస్తూ ఉంటారు. ఏ క్షేత్రంలో అయినా, ఏ పర్వదినంలో అయినా విపరీతంగా జనం అక్కడికి వెళ్తూ ఉంటారు. ఉదాహరణకు మరి మన శివరాత్రి అనుకుందాం, లేదంటే సమ్మక్క సారక్క అనుకుందాం, చాలా విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు ధార్మిక కార్యక్రమాలు. ఇవి అందరి మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో అలాగే వ్యక్తిగతంగా జాతకుడు నడిచే తీరుని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్క జాతకుడికి రాహు మహాదశ నడుస్తూ ఉంటుంది, వాడి జీవితం ఒకలా నడుస్తుంటుంది. గోచారం వచ్చినా కూడా అది ఆ యాంగిల్లో వెళ్తుంటుంది. గురు మహాదశ నడుస్తుంటే వాడు ఎంతసేపు కూడా ఆ యాంగిల్లో మంచి కార్యక్రమాలు నడుస్తుంటుంది. దశ ఇంపార్టెంట్, గోచారం ఇంపార్టెంట్, జాతకుడు ఉన్నటువంటి ప్రాంతం కూడా జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో సిటీలో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో అదే సిటీలో ఒక 20 సంవత్సరాలు, ఒక 23 సంవత్సరాలు, 10 సంవత్సరాల అబ్బాయి ఉంటే వాడు ఏదో ఒక ఉపాధి అవకాశం, ఏదో ఉద్యోగం లభిస్తూ ఉంటుంది హైదరాబాద్లో అయితే. అదే ఏ మారుమూల పల్లెటూరులో
ఇటువంటి అబ్బాయిలకి సాధారణంగా అక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉండవు. వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా దేశకాలమాన పరిస్థితులను బట్టి, జాతకుడికి జరుగుతున్నటువంటి దశలను బట్టి గోచారం ఆధారపడి ఉంటుంది తప్ప ఇది గోచారం అందరికీ మంచి చేయదు, అందరికీ చెడు చేయదు. దీన్ని ఏదో నామినల్గా తీసుకుంటే మంచిది తప్ప దీన్నే విపరీతంగా తీసుకొని మీకు అనుకూలంగా జరిగినప్పుడు ఒకలాగా, వ్యతిరేకంగా జరిగినప్పుడు ఇంకోలాగా ప్రవర్తించడం కూడా మంచి విషయం కాదు. స్వస్తి.